వైసీపీలో ఆ ఇద్దరు నేతలు తప్ప అసలు ఇంకెవరు లేరా పార్టీలో? ఏమైంది వైసీపీకి? అసలు దిక్కే లేదా? వైసీపీలో ఆ ఇద్దరు కనిపిస్తున్నారే, రీజన్ ఏంటి? విపక్షంపై వైసీపీ వస్తున్న విమర్శలకు కీలక వరదల సమయంలో తమను తాము డిఫెన్స్ చేసుకునేందుకు వైసీపీ తరఫున కేవలం ఇద్దరు నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు. వారిద్దరే మాజీ మంత్రులు. ఒకరు పేర్ని నాని, మరొకరు అంబటి రాంబాబు. వీరిద్దరు మినహా మిగిలిన ఎవరు కూడా మీడియా ముందుకు రావడం లేదు, డిఫెన్స్ కూడా చేసుకోవడం లేదు. ఎవరికి వారు మౌనంగానే ఉండిపోతున్నారు. మరి దీని వెనక రీజన్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి వైసీపీకి విజయవాడలో ఫైర్ బ్రాండ్ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు వంటి వారు ఉన్నారు. కీలకమైన వరదల సమయంలో వారు మాట్లాడొచ్చు, కానీ వారిద్దరు ఎక్కడా కనిపించలేదు. ఇక మిగిలిన నాయకులు రోజా, కొడాలి నాని వంటి వారు కూడా మౌనంగానే ఉండిపోతున్నారు. పోనీ పరిస్థితి ప్రశాంతంగా ఉందా అంటే అది లేదు. అధికార పార్టీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరి ఈ సమయంలో వారు ఏం చేస్తున్నారనేదే ప్రశ్న. తాజాగా వైసీపీ అంతర్గత సమాచారం ప్రకారం మాజీ సీఎం జగన్ అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని తెలిసింది. అంటే అందరూ మీడియా ముందుకు వచ్చి ప్రస్తుత పరిస్థితిపై వ్యాఖ్యానించాలని, పార్టీకి ఎదురవుతున్న ఇబ్బందులు తగ్గించాలని కూడా పేర్కొన్నారట. కానీ కేవలం అంబటి నానిలు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. మిగిలిన వారు మాత్రం తమపై ఉన్న కేసులు లేదా నియోజకవర్గాల్లో బలమైన కూటమి కేడర్ కారణం వెనక్కి తగ్గుతున్నారని తెలుస్తుంది. అంటే ఒక రకంగా నాయకులు భయపడుతున్నారనేది వాస్తవం. ఇప్పటికే తమపై కేసులున్న నేపథ్యంలో తాము ఇప్పుడు నోరు తెరిస్తే ఏదో ఒక కేసు పెట్టి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని ఒకవైపు ఆలోచనలు చేస్తుండగా, మరోవైపు నాయకులకు ఏం జరిగినా పార్టీ అధిష్టానం సైలెంట్గా ఉంటున్న విషయాన్ని కూడా నాయకులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమకెందుకు బురద అంటించుకోవడం అనే ధోరణిలోనే నాయకులు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కారణంగానే వైసీపీలో జోష్ కనిపించడం లేదని తెలుస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.